హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు టిఫిన్ స్టార్ట్ చేశాను కదా, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత నాకు ఇన్కమ్ వచ్చింది, అలాగే ఒక చిన్న విషయం అయితే చెప్తానండి. అంటే బిజినెస్ చేసే వాళ్ళే చూడట్లేదు కదా, అందరూ చూస్తున్నాము. కాకపోతే ఇది ఏదైనా ఒక టాపిక్ ఆఫ్ చెప్తాను, ఒక టాపిక్ అయితే మళ్ళీ టిఫిన్ పెట్టేస్తా, అట్లా చెప్తా అనమాట. అని అయితే ప్లాన్ చేసుకుంటున్నా. మీరేమంటారు? అయితే ఏదైనా సరే మనము ఒక 500, 1000 రూపాయలు అని టక్కున ఖర్చు పెట్టేసేయద్దు. మనకి అట్లే అనిపిస్తుంది, ఇప్పుడు 500 కదా, మన దగ్గర ఏం వేలు లేవు, లక్షలు లేదు. అలాంటప్పుడు ఏం 500 సేవ్ చేస్తామని ఖర్చు పెట్టేస్తాం. అట్లా కాకుండా మనం ఏదైతే తక్కువ నుంచే స్టార్ట్ చేయాలి. ఏదైనా 1000 రూపాయలు ఉందనుకోండి, ఇంకొంచెం ఎలా సేవ్ చేయాలి అనే ప్లాన్ చేసుకోవాలి. 500 ఉన్నా అట్లే. ఎందుకు అంటే అది ఖర్చు పెట్టడానికి చిన్న అమౌంటే అనిపిస్తుంది. కాకపోతే ఆ కొంచెంతోనే స్టార్ట్ చేస్తే ఎక్కువ అమౌంట్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అదేంటి చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి, అసలు మిగలవు అనుకుంటే ఏదో ఒక దాంట్లో ఇప్పుడు అకౌంట్లో ఉన్న ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఖర్చు అయిపోతాయిలేండి, అదైతే చెప్పలేము. ఇంకోటి ఏంటంటే, ఇంటి ఖర్చులు కూడా వీలైనంత వరకు తక్కువలో ఖర్చు చేసుకోవాలి. ఏది మనకి కిరాణా కానీ, లేదు వెజిటేబుల్స్ కానీ, వీలైనంత వరకు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చిన్న ఫ్యామిలీ ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళైతే ఏమవుతుంది, టక్కున ఐరన్కి బయట ఇచ్చేస్తాం. అలా ఒక 4 జతలకి 100 రూపీస్ అట్లా అవుతుంది అనమాట. అట్లా కాకుండా మనం ఇంట్లో ఒకసారి ఐరన్ బాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి, 1000, 1500లో ఒక్కసారి అయిపోతుంది కదా. అదే మనకి ఇంకా అది చాలా రోజులు వస్తుంది కదా, మనకు వీలున్నప్పుడు అట్లా ఐరన్ మనమే చేసుకుంటూ ఏ విషయానికైతే మనం ఖర్చులు తగ్గించచ్చు. మా అమ్మ వాళ్ళది పల్లెటూరు అండి. నేను ఇట్లా చెప్తుంటే అందరికీ నా వీడియోస్ యూజ్ అవ్వకపోవచ్చు. 100 మంది చూస్తున్నప్పుడు ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇలా ఎందుకు అంటే, ఈ 100 రూపీసే కదా అని మనం ఖర్చు పెట్టేస్తాం. ఇదే అలవాటు అయిపోతుంది మనకి, ఇదే రిపీటెడ్ అయిపోతుంది. ఎందుకు ఒకసారి 100 కదా, మళ్ళీ 500 కదా అని ఖర్చు పెట్టేస్తాము. అట్లా కాకుండా మనము ఏదైతే స్టార్ట్ చేసి మన మైండ్లో అదే రిపీట్ అవుతుందండి. ఒకవేళ సేవ్ చేయాలి అంటే అదే వేలో వెళ్తాం, ఖర్చు వేస్తూనే ఉంటే అదే వేలో వెళ్తాం. అట్లా కాకుండా వీలైనంత వరకు తక్కువ ఖర్చులు పెట్టుకుంటూ, ఇంకోటి ఏంటంటే వీళ్ళు టక్కున నమ్మి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చేలాగా ఇలాంటి జాబ్ ఏదైనా ఉంటుంది అది ఇది అని చెప్పేసి పైసలు అయితే అస్సలు కట్టకండి ఎక్కడైనా సరే. ఇంకోటి ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళం మన నుంచే పైసలు తీసుకొని ఇంకా వాళ్ళు ఏం మనకి జాబ్ ఇస్తారు చెప్పండి. అట్లా కాకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే. ఇదిగో ఓట్స్ చేశారు, మా పిల్లలు చేసిన ఓట్స్ అండి. ఇది ప్లెయిన్ ఓట్స్ని మసాలా ఓట్స్ చేసినారు మా 2 పిడుగులు. ఇక హాలిడేస్ కదా, ఈవినింగ్ స్నాక్స్ కింద ఓట్స్ తిన్నారు. నైట్ అయితే చపాతీ ఆలు ఫ్రై అంటే సరే అని చెప్పేసి చపాతీ ఆలు ఫ్రై చేస్తున్నా. ఇంక ఇట్లా ఉంటుంది. అదే మనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ ఉంది అంటే ఒక విధంగా ఉంటుంది. అలా లేదు, మన ఇంట్లో వాళ్ళ మీదే మనం ఆధారపడుతున్నాం, డిపెండ్ అవుతున్నాం అంటే మనం ప్రతిదానికి అడుగుతుంటే వాళ్ళకు కూడా లోకువైపోతాం. మాటికి డబ్బులు అని అట్లా మాట వచ్చేస్తుంది. అట్లా రానియకుండా వీలైనంత వరకు ఖర్చు తక్కువలు పెట్టుకుంటూ మనకంటూ ఇట్లా ప్లానింగ్ ఉందనుకోండి, మనకు వాల్యూ ఉంటుంది అనమాట, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. అదే మన చుట్టుపక్కల వాళ్ళు 10,000, 20,000 శారీ చూపిస్తా, 10,000 శారీ కొన్నాం అది ఇది అంటండి, అలా మనకి కొనాలి అనిపిస్తుంది. అట్లా కాకుండా ఏదైనా చిన్న గోల్డ్ వస్తువు అయినా, రింగ్ అయినా సరే, చెవులు 20,000 మీరు చూపించేసేయండి, సరిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రారు. ఇట్లే ఒకవేళ మా అమ్మ వాళ్ళది పల్లెటూరు అండి, నేను పుట్టి పెరిగింది పల్లెటూరు. అయితే ఏదైనా ఒక్కరోజు ఒక్క చిన్న వస్తువు కోసం టక్కున వెళ్ళి సిటీలో ఏం చేస్తాం, టక్కున వెళ్ళి షాప్లో కొనేస్తాం. అదే పల్లెటూరులో అనుకోండి, ఆ ఒక్కరోజు వస్తువు ఎందుకు 500 లేకపోతే 1000 రూపాయల వస్తువు, 100 రూపాయల వస్తువు అయినా సరే పక్కన వాళ్ళని అడుగుతాము. ఆ రోజు ఆ వస్తువు అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏదైనా సామాన్లు అంటున్నా అట్లా చేస్తాం అన్నమాట. ఇక మా ఇంటి దగ్గర చుట్టుపక్కల కూడా నేను అట్లే చేస్తాను. మా ఆయన ఉండి ఎందుకు వస్తువు కొంటే అయిపోతుందిగా పిసినారంటారు. అంటే అంత పిసినారని కాదు, కానీ ఆ ఒక్క డేకి ఆ ఒక్క హాఫ్ అన్ అవర్కి ఆ పనికొచ్చే వస్తువు కోసం మళ్ళీ కొనడానికి పైసలు, మళ్ళీ అది ఇంట్లో మనకి ప్లేసు 2 వేస్టే అవుతుంది కదా అని నా ఉద్దేశం. అయితే ఈరోజు నైట్ అయితే ఒక 400 ఖర్చు పెట్టానండి. 400 ఖర్చు పెట్టా, ఎక్కువ లేదులేండి. 1 కిలోనే బోండా పెట్టుకున్నాను. ఇడ్లీ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇతరు క్లాత్ తేలేదు. ఇక్కడ ఇడ్లీ పాత్రకి క్లాత్ వేస్తారు కదా, ఆ క్లాత్ అయితే తేలేదు. అందుకే నేను ఇడ్లీ పెట్టే ఛాన్స్ లేదనమాట. అందుకని ఇక్కడ బోండా అలాగే ఊతప్పం అయితే రెడీ చేశాను. 400 ఖర్చు పెట్టా అని చెప్పాను కదా, వితౌట్ గ్యాస్ లెక్కేయలేదు, పెట్రోల్ లెక్కేయలేదు.
ఓన్లీ కిరాణాకి 400 అనమాట. 400 అంటే నేను వేరే వాళ్ళ దగ్గర కొంచెం రైస్ ఉన్నాయని చెప్పేసి రైస్ తెచ్చా కదా, అట్లా ఒక 100 అట్లా అయింది. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఇది ఎన్ని ప్లేట్లు అయింది అంటే 1 కిలో బోండా అని చెప్పాను కదా, 22 ప్లేట్స్ అట్లా బోండా అవుతుంది మనకు. అదొక ఇంకోటి దోశ ఊతప్పం చేశాను. ఈ 3 రకాలు అయిపోయింది కదా. మరి ఓన్లీ దోశ ఊతప్పమే అయితే అయిపోవడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ నేను స్టార్టింగ్ నుంచే మీకు ఇలా పెద్ద స్టవ్ లేకపోతే ఇలా ఇడ్లీ పాత్ర పెట్టి చూపించాను అనుకోండి, ఎవరికి మేము ఇంట్లో నుంచి చేసుకోవాలి అన్న ఐడియా రాదు కదా. అదే ఇప్పుడు ఒకవేళ మనకి మంచిగా జరుగుతుంది అంటే సామాన్లు కొనడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా కొనుక్కోవచ్చు. సెకండ్ హ్యాండ్లో అయితే సెకండ్ హ్యాండ్లో, లేదంటే కొత్తవైనా ఏదైనా సరే సామాన్లు కొనడానికి టైం పట్టదు. మనకి మెయిన్ ఏం ఆలోచించాలి, సేల్ చేసుకునేదే మెయిన్. ఏంటంటే ప్లేస్ మంచిగా ఉండి సేల్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చేయడానికంటే ఒక మనిషి చేస్తున్నాం ఎగ్జాంపుల్, ఒకవేళ బాగా జరుగుతుందంటే ఎవరొకరు మనిషిని మాట్లాడుకోవచ్చు, మన చుట్టుపక్కల లేకపోతే మన ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళ ఇట్లా మాట్లాడుకోవచ్చు. అక్కడ సేల్ అవ్వడం అనేది చాలా అవసరం అన్నమాట. మనం ఇంట్లో ఎంత చేసినా ఒక 100 ప్లేట్లు లెక్కేసుకున్నా బయట సేల్ అవ్వలేదు అనుకోండి, ఇవన్నీ మిగిలిపోతాయి కదా. అదే 50 ప్లేట్లు అయినా మనం సేల్ అవుతుంటే చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. వీలైనంత వరకు మంచి ప్లేస్ కన్నా దొరికిందనుకోండి, ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఎక్కువే గ్రోత్ అవుతుంది. ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే వీలైనంత వరకు బాగుండేలా చూసుకోవాలి. నేను ఇక్కడ దోశ ఊతప్పం ఇంకా ఈ బోండా అయితే అడుగుని పెట్టేసా. అయితే ఇక్కడ పెట్టడానికి వీడియో తీసుకోవడానికి బాగానే ఉంది, కానీ నాకు బ్యాగ్లో పెట్టాలంటే టిఫిన్ బాక్స్ ఫుల్ ఫుడ్ ఉందనుకోండి, బ్యాగ్లో పెట్టడానికి కష్టం. ఒక చేత్తో బ్యాగ్ పట్టుకొని ఒక చేత్తో ఇది పెట్టాలి, టిఫిన్ బాక్స్ పెట్టాలి. ఇది కూడా నైట్ అయితే ఇక పిల్లలతో ఆడి పడుకున్నాం. ఎందుకంటే మా ఆయన బయట పని మీద వేరే వాళ్ళ బర్త్డే అని చెప్పేసి నిన్న మార్నింగ్ వెళ్ళారు, ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. ఇంక వీళ్ళు నాతో గోల ఆటలు ఇంకా గొడవ ఇదే అయిపోయింది. మార్నింగే మళ్ళీ చట్నీ చేసుకున్నాం, ఈ రెడ్ చట్నీ వైట్ చట్నీ. ఇంకా ఇక్కడ బోండా ఇడ్లీ లేదు, బోండా ఊతప్పం దోశ అనమాట. ఇట్లా ఇవన్నీ తీసుకెళ్తే నాకు మనీ ఎంత వచ్చిందంటే, నేను ఖర్చు పెట్టింది 400 కదా, ఒక 500 వేసుకోండి. ఎందుకంటే గ్యాస్ 50 వేసుకున్నా, పెట్రోల్ 50 వేసుకున్నా, 500 అనుకో. మొత్తం నాకైతే 1100 పైసలు వచ్చిందనమాట. అంటే ఎంత అన్నట్టు 600. అంటే స్టార్టింగ్ కదా, మళ్ళీ ఇడ్లీ కూడా పెట్టలేదు. మరి మనకు కూడా మన వైపు కూడా అన్నీ చూసుకోవాలి కదా, అట్లా అనమాట. ఒకవేళ అది కూడా పెడితే అదొక 200, ఒక అందులో 400 వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. 400 వచ్చినా సరే ఇడ్లీలో మనకి 200 ఖర్చు పోతే 200 అట్లా మనకి మిగులుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు అట్లే పోయా తలతో. ఇంకొచ్చిన తర్వాత అంటే నేను ఎందుకు పైకి పెట్టుకుంటా అంటే జుట్టు ఎక్కడ మళ్ళీ ఫుడ్లో పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను క్లిప్ కానీ, అంటే నాకు జడకి రావు, నేను గుండు చేపించుకొని 2 years అయింది, జడకి రాకపోతే ఏమవుతుంది, క్లిప్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే లూజ్ హెయిర్ అయినా వదలాలి. అయితే జుట్టు అనేది ఫుడ్లో ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి నేను మొత్తం పైకే పెట్టేస్తా. బయటికి వెళ్ళినా సరే అక్కడ సేల్ అయిపోయి ఇంటికి వచ్చేదాకా నా జుట్టు అయితే అట్లే ఉంటుంది. మళ్ళీ మీరు కట్ చేయించుకున్నారా హెయిర్ స్టైల్ అని అనుకోకండి. ఇదైతే గుండు చేయించుకున్న 2 years తర్వాత ఇట్లున్నాయి అనమాట నా జుట్టు. ఇది నాకు ఈరోజు వచ్చిన నా పని, నా ఇన్కము, నా ఖర్చులు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.